రాకతో పంటల ధ్వంసానికి చెక్ పడుతుందని అన్నారు ఎమ్మెల్యే పులవర్తి నాని. చంద్రగిరి నియోజకవర్గంలో ఏటా 100 ఎకరాల పంటను ఏనుగులు ధ్వంసం చేస్తున్నాయని చెప్పారు ఆయన. తాను అసెంబ్లీలో ఈ సమస్య ప్రస్తావించాని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ వెంటనే స్పందించి పరిష్కార మార్గం చూపారని అంటున్న పులవర్తి నానితో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. ఏనుగులు ఏదైతే పలంనేరులోనే మొసళ్ళమడుగు క్యాంపుకు చేరుకున్నాయి. దీని పట్ల స్థానిక ప్రజాప్రతినిధులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గత ఏడాది 6 నెలల కాలంలో చంద్రగిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఏనుగులు దాడులు చేస్తున్న నేపథ్యంలో ఈ విషయాన్ని పలుమార్లు అసెంబ్లీలో కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు శాసనసభ్యులు పులివర్తి నాని. దీంతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం అటవీశాఖ బాధ్యతలు చేస్తున్న పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే అటవీశాఖ ఈ విషయం మీద స్పందించి అటవీశాఖ మంత్రులు అయిన ఏదైతే పవన్ కళ్యాణ్ స్పందించి కర్ణాటక రాష్ట్రంతో మాట్లాడి కుంకి ఏనుగులను తెప్పించారు. ముఖ్యంగా ఒంటరి ఏనుగులు ప్రజల మీద దాడులు చేస్తున్న నేపథ్యంలో వాటిని వెనక్కి తిప్పికొట్టడానికి, అదేవిధంగా మదపటి ఏనుగులను పట్టుకోవడానికి కుంకి ఏనుగులు సహకరిస్తాయి. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి పలంనేరులోని మొసళ్ళమడుగు క్యాంపుకు చేరుకున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మనతో చంద్రగిరి శాసనసభ్యుడు పులివర్తి నాని ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇప్పటికైనా ఇక ఏదైతే అటవీ ప్రాంత సరిహద్దుల్లో ఉన్న రైతుల కష్టాలు, గ్రామీణ కష్టాలు తీరుతాయని భావిస్తున్నారు? 100% కష్టాలు తీరుతాయండి. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో మీరు చూస్తుంటారు, గత కొన్ని సంవత్సరాల నుంచి 3 ఏళ్ళ నుంచి జరుగుతూ ఉంది. పాకాల మండలంలో పదిపట్ల బయలు, పేరసానపల్లి, ఇప్పుడు గానుగుపెంట, మద్దినాయనపల్లి ఏరియాలో కూడా ఈ ఏనుగులు తొక్కటం వల్ల రైతులు విపరీతంగా నష్టపోయారు. దాని తర్వాత మీరు చూస్తుంటారు, చంద్రగిరిలో ఒక మా ఉప సర్పంచ్ అయినటువంటి రాకేష్ చౌదరిని కూడా తొక్కి చంపడం జరిగింది భీమవరం, మామిడిగడ్డ ఈ ఏరియాలో. దీని తర్వాత తీసుకుంటే మన చిన్నగొట్టికల్ మండలం బాకరాపేట ఆనుకుని దిగువూరు, ఎగువూరు, అదేవిధంగా ఎర్రావారిపాలెంలో ఉండే చోట కూడా ఇదే విధంగా జరిగి ఎర్రావారిపాలెంలో కూడా చిట్టేచెర్ల కూడా ఒక మనిషిని చంపడం జరిగింది. అంటే చంద్రగిరి నియోజకవర్గంలో సుమారు ఏనుగుల వల్ల పంటలు విపరీతంగా నష్టపోయడం జరిగింది. ఈరోజైతే మన చంద్రబాబు గారు సీఎం గారు అయిన తర్వాత డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రి అయినాక పక్కనున్న రాష్ట్రం కర్ణాటక రాష్ట్రంతో మాట్లాడి 4 కుక్కీలు, ఒకటి దేవ, కృష్ణ, అభిమన్యు, రంజన్, ఈ 4 ఏనుగులు కూడా నిన్న తీసుకొని వచ్చి ముసలిమడుగు ఫారెస్ట్, మేజర్ ఫారెస్ట్ పలంనేరులో, అక్కడే కౌడిన్య ఫారెస్ట్ అంటారు, అక్కడ వచ్చటం జరిగింది. అక్కడ ఏనుగులు కానీ కంట్రోల్ అయితే ఆటోమేటిక్గా మళ్ళీ ఇక్కడికి వచ్చిందంటే కంట్రోల్ అవుతుందండి. ఇది చాలా వరకు రైతులకి ఉపయోగం, రైతులకే కాదు ప్రజలందరికీ. ఈ ప్రభుత్వం గతంలో చేసినట్లు కాకుండా ఈ ప్రభుత్వం ప్రజలు చెప్పిన వాగ్దానాలు కానీ, ప్రజలు చెప్పకుండా వాగ్దానాలకు చేసే ప్రభుత్వం. ముఖ్యంగా ఎన్డీఏ కూటమిలో మా పెద్ద చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కానీ, మా యువ నాయకుడైనటువంటి లోకేష్ బాబు గారు కానీ, జాతీయ బీజేపీ ప్రధానమంత్రి అయినటువంటి బీజేపీ సంబంధించిన ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారి నాయకత్వం ఈరోజు ముందుకు పోతుందండి రాష్ట్రం. ఇప్పుడు ఒక పంట నష్టపరిహారం సంబంధించి చాలా ఆలస్యం జరుగుతున్న నేపథ్యంలో దీనిపైన ఏమైనా చర్యలు తీసుకున్నారు? మీరు మంచి పాయింట్ అడిగారండి. గతంలో మీరు చూస్తుంటే 2019 నుంచి చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన పంట నష్టపరిహారం ఇంతవరకు లేదండి. కానీ మొన్న తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక కలెక్టర్ గారి దృష్టికి తెలిసి మన సీఎం గారి దృష్టికి నారావారిపల్లికి వచ్చిన రోజు సీఎం గారి దృష్టికి తీసుకున్న వెంటనే దీనిపైన కలెక్టర్ గారికి, సీసీఎఫ్ గారికి, డిఎఫ్ఓ గారికి ఆర్డర్స్ ఇచ్చిన వెంటనే మొన్న చంద్రగిరి నియోజకవర్గంలో చిన్నగొట్టికల్ మండలానికి సంబంధించి కూడా అక్కడ ఎర్రావారిపాలెం, చిన్నగొట్టికలకు సంబంధించిన రైతులకి సుమారు 12 లక్షలు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు చాలా సంతోషమైంది. ఇప్పుడు కూడా మళ్ళీ పాకాల మండలంలో పెండింగ్ ఉంది, మళ్ళీ చిన్నగొట్టికల్ మండల పెండింగ్ ఉంది. ఇప్పుడు ఏదైతే ఏ రైతులు దెబ్బతిన్నారో వాళ్ళకి ఒక యాప్ ద్వారా ఓపెన్ చేస్తున్నారు, గజ యాప్ అని. ఆ గజ యాప్లో కానీ రైతులు ఫిట్ చేసుకున్న హార్టికల్చర్ ఆఫీసర్ల చేత కానీ, ఫారెస్ట్ అధికారుల చేత ఫిట్ చేసిన వెంటనే సర్టన్ టైం పెడతారు. ఆ టైంకి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వాళ్ళకి పడిపోతుంది. అది మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆలోచన, సీఎం డిప్యూటీ సీఎం అయినట్టు పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారు ఆలోచనతో ఇది ముందుకు పోతుందండి. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా కానీ ఇటు ఏపీలో ఏనుగుల దాడి నుంచి ప్రజలను వారి పంటలను రక్షించడానికి పూర్తి స్థాయిలో కుంకి ఏనుగులను ఉపయోగిస్తాం. నష్టపరిహారం కోసం ఇప్పటికే గజ యాప్ను ఒకటి డెవలప్ చేస్తున్నాం. దీంతోపాటు ఏనుగుల కదలికలను గుర్తించడానికి సాంకేతిక పరిజ్ఞానంతో డ్రోన్ ద్వారా ముందుగానే గుర్తించడం, తర్వాత వాటి కదలికలు ఎటువైపు వస్తున్నాయని వాటిని గుర్తించి ముందుగానే సమాచారం సమీప గ్రామాల ప్రజలకు తెలియజేయడంతో పాటు ట్రాకర్ల ద్వారా వాటిని వెనక్కి అడవులోకి పంపడానికి కూడా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం తమదంటూ కూడా ఏదైతే పులివర్తి నాని అంటున్నాడు. మొత్తం మీద అయితే కుంకి ఏనుగులు రావడాన్ని హర్షించదగ్గ విషయం అంటున్నాడు. భవిష్యత్తులో ఏనుగుల దాడులు పూర్తిగా గ్రామాల్లోకి రాకుండా ట్రెంచింగ్ పూర్తిగా అడవుల చుట్టూ ట్రెంచింగ్ కొట్టి
పూర్తి స్థాయిలో ఏనుగుల రాకను అడ్డుకుంటామంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, చంద్రగిరి నుంచి.